లాంగ్ ఫ్రాక్ అయినా లెహెంగాకైనా మనం బాటమ్ పార్ట్‌కి లైనింగ్‌ని ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే మనకి క్లాత్ అనేది తక్కువగా పడుతుంది. అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది. హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం లాంగ్ ఫ్రాక్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఈ బాటమ్ పార్ట్‌కి లైనింగ్‌ని స్టిచ్ చేస్తాం కదా! అయితే ఈ లైనింగ్ వచ్చేసి ఎన్ని మీటర్లు తీసుకోవాలి అనే డౌట్ అయితే చాలామందికి ఉంటుంది. అంటే 2 మీటర్లు తీసుకోవాలా? 3 మీటర్లు తీసుకోవాలా? లేదంటే 4 మీటర్లు తీసుకోవాలా అని చెప్పేసి. మనం ఇన్ని మీటర్లే తీసుకోవాలనేమీ లేదండి. 2 మీటర్లైనా తీసుకోవచ్చు. 3 మీటర్లైనా తీసుకోవచ్చు. లేదంటే 4 మీటర్లైనా తీసుకోవచ్చు. కాకపోతే మనం 2 మీటర్ల క్లాత్‌ని తీసుకున్నప్పుడు కటింగ్ ఒకలాగా ఉంటుంది. 3 మీటర్ల క్లాత్‌ని తీసుకున్నప్పుడు కటింగ్ ఒకలాగా ఉంటుంది. 4 మీటర్ల క్లాత్‌ని తీసుకున్నప్పుడు కటింగ్ ఒకలాగా ఉంటుంది. చూడండి, మనం 3 మీటర్ల క్లాత్‌ని తీసుకున్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి? అలాగే 4 మీటర్ల క్లాత్‌ని తీసుకున్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ వీడియోలో వచ్చేసి మనం 2 మీటర్ల క్లాత్‌ని తీసుకున్నప్పుడు ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడైతే నేను పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి 2 మీటర్లు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా? ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర కట్ చేసేసుకోవాలి. అర్థమైంది కదా! ఈ 2 మీటర్ల క్లాత్‌ని ఈ విధంగా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పీస్ వచ్చేసి 1 మీటరు, ఈ పీస్ వచ్చేసి 1 మీటరు. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉంటుంది. ఈ ఓపెన్స్ 4 మనకు ఆపోజిట్‌లో ఉంటాయి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు బాటమ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బాటమ్ పొడవు వచ్చేసి 41 ఇంచులు. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి లైనింగ్ కాబట్టి మనం ఈ 41 ఇంచుల్లో నుంచి ఒక 2 ఇంచులు కానీ లేదా 3 ఇంచులు కానీ తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ 41 ఇంచుల్లో నుంచి 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేస్తున్నానండి. మనం 41 ఇంచుల్లో నుంచి 2 ఇంచులు తగ్గించుకున్నాము అంటే ఎంత వస్తుంది? 39 ఇంచులు. ఒకవేళ మీ క్లాత్ కొంచెం తక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు 3 ఇంచులను కూడా తగ్గించుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్‌ని మార్క్ చేసుకోవాలి అంటే మనం ముందుగా స్టిచ్ చేసుకున్న లాంగ్ ఫ్రాక్‌కి బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఖర్చులతో కలిపి. అర్థమైంది కదా! మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ లాంగ్ ఫ్రాక్‌ని ఈ విధంగా పెట్టేసుకొని బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఖర్చులతో కలిపి. చూసారా? మనకి ఇక్కడ ఒక వైపున నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 16.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇంకొక వైపున కూడా 16.5 ఇంచులు వస్తుంది కదా! అంటే ఈ 16.5 ఇంచులకి ఇంకొక 16.5 ఇంచులు కలుపుకోవాలి. అప్పుడు మనకి మొత్తం ఎంత వస్తుంది? 33 ఇంచులు. అంటే ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కలిపి బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 33 ఇంచులు అన్నమాట. ఇప్పుడు ఈ 33 ఇంచుల్లో 8వ భాగాన్ని తీసుకోవాలి. 33 ఇంచుల్లో 8వ భాగం ఎలా తీసుకోవాలి అంటే చూడండి, మీ ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని 33 డివైడెడ్ బై 8 చేస్తే మనకి ఎంత వస్తుంది? 4.1. అంటే 4 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ వచ్చిన మెజర్మెంట్‌ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా! 33 ఇంచుల్లో 8వ భాగం వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 4 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చిన మెజర్మెంట్‌ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్‌గా 4 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చులతో కలిపి నడుము లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా, మనకి ఖర్చులతో కలిపి నడుము లూజ్ వచ్చేసి 4.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ని ఈ కింది వైపున మనకి ఆపోజిట్లో కూడా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 4.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకున్నాము అంటే మనకి మొత్తం 6 పీసులు వస్తాయన్నమాట. 2 వచ్చేసి పెద్ద పీసులు, 4 వచ్చేసి చిన్న పీసులు. ఇప్పుడు మనం ఈ 6 పీసులని కూడా ఒకవైపునకు 3 పీసులు, ఇంకొక వైపునకు 3 పీసులు వచ్చేలాగా పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇవి వచ్చేసి మనకి పెద్ద పీసులు అనమాట. ఫస్ట్ పెద్ద పీసుని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 చిన్న పీసులను తీసుకొని ఇటువైపున ఒక పీసు, అలాగే అటువైపున ఒక పీసు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. మిడిల్లో వచ్చేసి పెద్ద పీసు ఉండాలి, సైడ్ వచ్చేసి చిన్న పీసులు ఉండాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్తో ఈ 3 పీసులను కూడా జాయింట్ చేసేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ 3 పీసులను కూడా ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో జాయింట్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా జాయింట్ చేసుకున్నప్పుడు ఈ కింది వైపున వచ్చేసి హెచ్చు తగ్గులు వస్తే ఇలా కట్ చేసుకొని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక 3 పీసులను కూడా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆల్రెడీ జాయింట్ చేసేసానండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడైతే మనకి నడుము లూజు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్ కంటే కూడా లైనింగ్ వచ్చేసి ఇలా ఒక 1/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం జాయింట్ చేసుకున్నాం కదా, ఈ జాయింట్స్ దగ్గర ఇంకొక స్టిచ్ వేసుకొని తగ్గించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, లాంగ్ ఫ్రాక్ని స్టిచ్ చేసేటప్పుడు బాటమ్ పార్ట్కి లైనింగ్ని ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.